రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్. మేము ఆ సార్కు శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అసోసియేషన్ 2003 నుండి ప్రారంభించబడి అప్పటి నుండి నేటి వరకు బస్సులలో ఫ్రీ సాధించుకున్నాం. అంతకుముందు రిటైర్ కాగానే మా ఐడెంటిటీ కార్డు హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ డే నుండి డిపో మేనేజర్ స్థాయి కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి కానీ మరి పైసలు పెట్టుకొని ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి. అక్కడి నుండి అంచెలంచెలుగా మేము కొన్ని సాధించుకున్నాం. మాకు పెన్షన్ లేదు. మేము స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రతి నెల 200 రూపాయలు రికవరీ చేసుకుని ఆ జమైనటువంటి పైసల యొక్క ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి కొంతమందికి 1800, కొంతమందికి 500, వాళ్ళ స్థాయిలో రిటైర్ అయినటువంటిది అదే మా పెన్షన్. దాని తర్వాత ఈపీఎస్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1995లో స్టార్ట్ అయింది. దాన్ని ఎంత వస్తుందంటే 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలు ఆ 2000 మా జీవనం 4000తోనే ఉండాలి. మేము అనేక రోగాల బారిన పడి రిటైర్ అయినటువంటి ఉద్యోగం. మేము గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాం. ఎందరికో మీరు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తున్నారు, మేము రిటైర్ అయినప్పటికీ 60 సంవత్సరాలకే మేము రిటైర్ అవుతాం, మాకు మా భార్యకు 2000, 4000, ఈ 4000 ఆ 4000 8000 రూపాయలు మరి మాకు అందుతాయి. మాకు చాలామంది అంటారు ఆర్టీసీల పెన్షన్ అంటే పెన్షన్ లేదు. సుప్రీంకోర్టు కూడా మన అవార్డు ఇచ్చింది 2022 యొక్క అవార్డు. దానివల్ల ఏంటంటే వీళ్లకు ఈ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ యొక్క క్యాల్కులేషన్కే తప్ప మిగతాది కాదు అని చెప్తే దాంతోపాటు కొంచెం కన్వీనర్ మేము శాసనసభ్యుల గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మా అందరినీ కూడా ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కింద చేర్చాలని చెప్పేసి మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది అట్టడుగున ఉన్నారు. క్లీనర్, డ్రైవర్, మెకానిక్, ఈ 4 కేటగిరీలు ఏదైతే ఉందో 24 అవర్స్ డ్యూటీ చేసి అనేక రోగాలతో పాటు నిన్నగాక మొన్న రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ ఉద్యోగం యొక్క ఖాళీ రిపోయిందని చెప్పేసి తార్నాక్ హాస్పిటల్ తీసుకపోతే ఆయన రిఫ్యూజ్ చేసేసాడు. మరి మేము ఎక్కడ పోవాలి? మాకు ఇప్పుడు మోడీ గారు పెట్టినటువంటి స్కీములు ఎన్నో ఉన్నాయి, అవి కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ అని. దయచేసి ఇటు ఎంప్లాయీస్ కాకుండా అటు మినిమం పెన్షన్ లేకుండా ఇవి అనేకం ఉన్నాయి. మరి మోడీ గారికి కూడా మీ ద్వారా మా బీజేపీ ఎంపీల ద్వారా కిషన్ రెడ్డి ద్వారా అందజేసి మినిమం పెన్షన్ ఒక 9000 రూపాయలు ప్లస్ డిఏ అని అడుగుతా ఉన్నాం. అది కూడా మీ ద్వారా మీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము 1500 నుంచి 1600 మంది ఈ జిల్లాలో రిటైర్ అయ్యేటువంటి వాళ్ళం ఉన్నాం. 1-2 డిపోలు కలిసి 6 డిపోలు కాకుండా. దయచేసి మాకు పెన్షన్ లేదు, స్వతహాగా ఏమీ లేదు. ఎక్కడన్నా ఒక ప్రభుత్వం నుండి మేము కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటాం. మీ ద్వారా ఒక 200 గజాల స్థలం ఎక్కడ ఇచ్చినా కానీ అక్కడ మేము సమావేశం గది ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కోరడం అవుతుంది సార్. ఇది మాకు సహకరించి ఇస్తారని చెప్పేసి గౌరవనీయ జిల్లాలో ప్రతి డిపోలో కూడా అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు గారిని అక్కడ ఇన్ఛార్జి పర్సన్స్ మేము కలవటం జరిగింది. అట్లాగే ఈరోజు గతంలో కూడా మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం మినిస్టర్లు గతంలో మాకు ఇప్పుడు వనపర్తి అక్కడ నిరంజన్ రెడ్డి గారితో, అట్లే ఆదిలాబాద్ జోగురామన్న గారితో, ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ వారితో అట్లా అక్కడక్కడ కొంత భూభాగం అంటే ఒక సమావేశ స్థలం కోసం ఒక 200-300 గజాలు జాగాలు ఇప్పించారు. ఆ విధంగానే నిజామాబాద్లో ఇన్ని కాన్స్టిట్యూషన్లో అందరినీ మేము కలుస్తున్నాము. మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీ ద్వారా మాకు ఒక సమావేశ మందిరం ఏర్పరచుకోవడానికి ఒక 200 గజాలు మినిమం ఇప్పించి మాకు సహకరిస్తారని చెప్పేసి మా యొక్క జిల్లా కమిటీ తరఫున మీ ఒక నివేదిక ఇవ్వాలనుకుంటున్నాం సార్. దయచేసి మీరు తీసుకోవాలని. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్కు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వారి ఆఫీస్ గురించి ఒక స్థలం కావాలని వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా అది పరిశీలించి నా వంతు నేను సహకారం చేస్తూ స్థలానికి, ఎందుకంటే అర్బన్లో లేదా పక్కన రూరల్లో అంటే ఆనుకోనున్న ఏదైనా కానీ నేను కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం ఇచ్చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. 2025
సంవత్సరం పూర్తిగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఆర్టీసీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత హెల్దీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.